హలో హాయ్ అండి, నమస్తే. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ రోజు అయితే కుర్తా సెట్స్ అండి. ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్న కుర్తా సెట్స్ అనమాట. 2 పీస్ కుర్తా సెట్ అంటే టాప్ బాటమ్ వస్తుంది. అది కూడా జస్ట్ 450 రూపీస్కి మనకి ఒక పెయిర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గా ఉందండి. అసలు చూడక్కర్లేదు, అంత బాగుంది. మంచి ఫ్యాబ్రిక్, సాఫ్ట్ కాటన్ ఉంది, రియాన్ క్లాత్ కూడా ఉందన్నమాట. అన్ని సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో మంచి కలర్ కాంబినేషన్. మన బడ్జెట్లో జస్ట్ 450 రూపీస్కి టాప్ బాటమ్ వచ్చేస్తుంది. ఏంటంటే కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, అలాగే కాకపోతే ఆఫీస్ గోయింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇలాంటి డ్రెస్సెస్ చాలా బాగుంటుంది మేడం. రెగ్యులర్ వాడేసుకోవచ్చు, మన ఇంట్లో ఉన్నప్పుడుగా రెగ్యులర్గా వాడేసుకోవచ్చు. ఆ నైటీలు కొనుక్కున్నా అంతే ప్రైస్ అవుతున్నాయి. వాటికంటే ఇలాంటివి కొంచెం వేసుకుంటే చూడడానికి ఎవరైనా ఇంటికి వచ్చిన వెంటనే లుక్ కూడా బాగుంటుంది అనమాట. ఏంటబ్బా అస్తమాట నైటీలో ఉంటున్నట్టుగా ఉండదు. మనం శారీ కొంతమందికి అలవాటు లేని వాళ్ళకి శారీ వేసుకోవాలన్నా అంత కంఫర్ట్గా అనిపించలేని వాళ్ళకి అయితే ఇలాంటి డ్రెస్సెస్ చాలా కంఫర్ట్గా ఉంటాయి అనమాట. సో ఆ థాట్లో కొన్ని డ్రెస్సెస్ అయితే మీ గురించి తీసుకొచ్చానండి. జస్ట్ 450 రూపీస్కి 2 సెట్స్ మన టాప్ బాటమ్. చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది. టోటల్ 6 డ్రెస్సెస్, అందులో ఒక డ్రెస్ నేను వేసుకున్న డ్రెస్. చాలా చాలా బాగుందండి ఈ డ్రెస్ అయితే. నేను ఉంచేసుకుందాం అనుకున్న డ్రెస్ మాట ఇది. చాలా కంఫర్ట్ గా ఉంది, మంచి ఫిట్టింగ్ అనమాట డ్రెస్ అయితే. కొంచెం వెరైటీ అనిపించింది నాకు డ్రెస్ కూడా. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నెక్ కూడా చూస్తారు కొంచెం వెరైటీగా ఉంది. మనకి బ్లౌజెస్ కి బోట్ నెక్ ఎలా వస్తుంది, దగ్గరికి నెక్ ఎలా వచ్చింది అనమాట. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి మళ్ళీ ఈ డిజైన్ ఇలా వచ్చింది అనమాట. ఫ్రంట్ కి జస్ట్ ఇలా కొంచెం బటన్స్ వచ్చి కొంచెం ఇలా లూజ్ టైప్ లో వచ్చి హ్యాండ్స్ ఇలా బెల్ట్ టైప్ వచ్చింది అనమాట. చూసారా స్లీవ్స్ డిజైన్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. కింద ప్యాంట్ మనకి పలాజో టైప్ వచ్చింది అనమాట. పలాజో టైపే వచ్చింది, పెన్సిల్ కట్ కాదు, పలాజో టైప్ వచ్చింది. మరి మరీ లూజ్ కాదు, కొంచెం నారోగానే వచ్చింది అనమాట. నేను ఫుల్ వీడియో పక్కన పెడతాను, చిన్న క్లిప్ యాడ్ చేస్తాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదైతే నాకు చాలా నచ్చిందండి. ఇందులో కలర్ చాయిస్ కూడా ఉందన్నమాట. నాకు ఈ కలర్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, కొంచెం బ్రౌన్ షేడ్లో వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి రేయాన్, సాఫ్ట్ రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడాను, చాలా సాఫ్ట్గా ఉంది. నాకు భలే నచ్చింది అనమాట. ఈ బ్రౌన్ మీద ఈ వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ చూసారు, భలే ఉన్నది. డిజైన్ కూడా జస్ట్ ఇలా వచ్చింది అనమాట, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నాకు చాలా చాలా నచ్చింది అనమాట. సైజ్ వచ్చినప్పటికి నేనైతే XXL తీసుకున్నాను. మీకు తెలిసిందే, నాకు ఎక్సెల్ తీసుకుంటే ప్యాంట్ సెట్ కాదు. సో టాప్ కొంచెం లూజ్ అనిపించినా ఫిట్ చేసుకోవచ్చు, సైడ్స్ కొంచెం ఫిట్ చేసుకోవచ్చు. ప్యాంట్ అయితే నాకు XXL ఎగ్జాక్ట్ సరిపోతుంది అనమాట. సో XXL ప్రిఫర్ చేస్తున్నాను. డ్రెస్సెస్ అన్ని XXL అండి. మనం ఎవరికి కమెంట్ చేశారు, అక్క మీరు వేసుకున్న డ్రెస్సెస్ కుర్తీస్ ఏ సైజ్ ఉంటుంది అని. కొన్ని అయితే ఓన్లీ కుర్తీస్ తీసుకున్నప్పుడు ఎక్సెల్ తీసుకుంటాను. టాప్ బాటమ్ ఇలాగా మనకి సెట్ లా వచ్చినప్పుడు మాత్రం XXL తీసుకుంటాను. నాకు ప్యాంట్ ప్రాబ్లం వస్తుంది అనమాట. అందుకే క్వశ్చన్ అడిగిన వాళ్ళకి డౌట్ అయితే క్లియర్ అయిపోయి ఉంటుంది అనుకుంటా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ డ్రెస్ వచ్చినప్పటికి ప్యూర్ కాటన్ డ్రెస్ అండి, మంచి పర్పుల్ కలర్ లో డ్రెస్ మాట. వీనెక్ వచ్చిందండి. వీనెక్ ఏంటంటే కొంచెం బొద్దుగున్న వాళ్ళకి సన్నగా చూపిస్తుంది మన డ్రెస్ వేర్ చేసుకున్నాక. సో కొంచెం బొద్దుగున్న వాళ్ళు వీనెక్ ప్రిఫర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కలర్ పర్పుల్ కలర్కి ఇలా వచ్చింది అనమాట. ప్యూర్ కాటన్ అండి, ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్, చాలా బాగుంది. టాప్ చూసేద్దాం ఫస్ట్. ఇలా వచ్చింది అనమాట నెక్, మనకి వీనెక్ వచ్చింది. మరి డీప్ కాదండి, ఇక్కడ చిన్నది ఇలా వచ్చింది, స్ట్రిప్ లా వచ్చింది కదా. సో మనకి డీప్ ఏం అనిపించదు, బాగానే ఉంటుంది. ఇదిగండి, నేను XXL చెప్పాను కదా, XXL తీసుకున్నాను అనమాట, 44 సైజ్. ఇలా నెక్ వీనెక్ వచ్చింది కదా, దీనికి ఇలా సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ విత్ చిన్న సిల్వర్ సీక్వెన్స్ లాగా ఇచ్చారనమాట మొత్తం ఇలాగా. చాలా బాగుందండి, వేసుకుని చాలా కంఫర్ట్గా అనిపించింది నాకు. మనకి స్లీవ్స్ వచ్చినప్పటికి ఇలా వచ్చింది, ఎల్బో స్లీవ్స్. మళ్ళీ స్లీవ్స్ దగ్గర కూడా ఇలా చిన్న కాటన్ లేస్ లాంటిదైతే వచ్చింది. ఇక్కడ డబల్ ఫోల్డింగ్ వచ్చి థిక్గా ఉందన్నమాట, అంటే స్టిఫ్గా ఉన్నట్టుగా ఇలా వచ్చింది అనమాట. స్లీవ్స్ అయితే ఫ్రంట్ ఇలా వచ్చింది కదా, బ్యాక్ డిజైన్ కూడా చాలా సింపుల్గా అండి, చాలా బాగుంది. అంటే చెప్పాను కదా, కాలేజ్ గోయింగ్ వాళ్ళకి అలాగే ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి చాలా బాగుంటుందని. వాళ్ళకి ఇలా సింపుల్గానే ఉంటే బాగుంటుంది, మరీ ఎక్కువ హెవీగా ఉన్నా బాగుంది కదా. జస్ట్ ఒక ప్యాంట్, ఒక టాప్, రెగ్యులర్ వాష్ చేస్తారు కాబట్టి మరీ ఎక్కువ వర్క్లా ఉన్న ఊడిపోవడం అలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇలా సింపుల్గా ఉంటే ఐరన్ చేయడానికైనా, వాష్ చేయడానికైనా, తొందరగా ఆరిపోవడానికైనా ఇది చాలా కంఫర్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మొత్తం మీద టాప్ అయితే ఇలా వచ్చిందండి, వీ నెక్ వచ్చి ఇలా వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఒకసారి నేను ట్రైల్ వేస్తాను అనమాట. అలా వేసుకొని చూస్తే నేను మీకు పర్ఫెక్ట్గా చెప్పగలను కదా. సో ఒకసారి ట్రైల్ అయితే వేస్తాను. అంటే నా పర్సనాలిటీలో ఉన్న నా వీడియోలను అబ్జర్వ్ చేస్తుంటే అక్క ఎలా వేసుకుంటుంది, మేము ఇదే సైజ్ తీసుకుందాం అనుకుంటారు కదా. మనకి చెప్పాను కదా, మొన్న ఒకళ్ళు అడిగారు మీరు ఏ సైజ్ తీసుకుంటారు అని, వాళ్ళకి ఇలా ఈజీగా ఉంటుంది అనమాట. సో నేనైతే అన్ని ట్రైల్ వేస్తానండి. సూపర్గా కంఫర్ట్గా ఉందన్నమాట. XXL సైజ్ తీసుకున్నాను, చాలా కంఫర్ట్గా ఉంది. ప్యాంట్ టాప్ రెండును. ఇదైతే ఇలా వచ్చింది. దీనికి సైడ్ కట్స్ రాలేదండి, ఏ లైన్ కుర్తీ టైప్ వచ్చింది అనమాట, సైడ్ కట్స్ రాలేదు.
అయితే ఏలైన్ కుర్తికి మనకి ఇలా బటన్స్ వస్తాయి కదా, అలా రాకుండా వీనెక్ వచ్చి ఇలాగ వచ్చింది అనమాట. దీనికి పాకెట్ కూడా వచ్చింది, పాకెట్ కూడా వచ్చింది కదా. సో చాలా కంఫర్ట్ మాట కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, అలాగే ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి చక్కగా వాళ్ళు మొబైల్ పెట్టేసుకోవచ్చు. అదే బస్ ఎక్కినప్పుడు టికెట్ గురించి కొంచెం చేంజ్ అది ఉంటుంది కదా, అంటే విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట ఇవంతా. అలాంటి వాటికి ఏంటంటే మనకి ఇలా చిన్న పాకెట్ ఉంటే, మరి ప్యాంట్ కంటాను టాప్కి పాకెట్ ఉంటే చాలా మనకి అడ్వాంటేజ్ అండి. ప్యాంట్ కూడా మనం అంత కంఫర్ట్గా తీయలేము, కుర్తాకుంటే మనకి చాలా కంఫర్ట్ అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను. మీకు అలాగే అనిపిస్తుందా కమెంట్ చేయండి. ఇదైతే ఇంతే అండి స్టోరీ దీనిది. ఇంకా ప్యాంట్ వచ్చినప్పటికి ప్యాంట్కి ఇలాగ ఎలాస్టిక్ ప్యాంట్ వచ్చింది, కుర్తాకి పాకెట్ వచ్చింది కాబట్టి అది ఏలైన్ కుర్తా కాబట్టి మనకి ప్యాంట్కి అయితే పాకెట్స్ రాలేదు అనమాట. సైడ్ కట్స్ ఉంటే ప్యాంట్కి పాకెట్ వస్తుంది. ప్యాంట్ ఇలా నేరో కట్ వచ్చిందండి, పలాజో కాదు నేరో కట్ వచ్చింది. చాలా కంఫర్ట్గా ఉందండి, బాగుంది. కలర్ అయినా బాగుంది, ఇందులో కలర్ చాయిస్ కూడా ఉంది, మీరు ఈ కలర్ కావాలంటే కలర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ అయితే వైట్ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. సూపర్ కలర్ కాంబినేషన్, ఇది ఎవరికైనా నచ్చేస్తుంది నాకు తెలిసి. ఇలాంటి కలర్స్ వేసుకుంటే కొంచెం మనకి ఏజ్ కూడా తగ్గినట్టుగా కొంచెం చిన్నోళ్ళ కనబడతాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి డ్రెస్సెస్ ఏంటంటే ప్లెయిన్, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ప్లెయిన్ డ్రెస్ కంటాను, ఇలాంటి కొంచెం ఫ్లోరల్ డిజైన్ వేసుకుంటే మనకి ఏజ్ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది అనమాట ఎవరైనా వేసుకుంటే. అలాగే కొంచెం సన్నగా కూడా కనబడతారు కొంచెం బొద్దుగున్న వాళ్ళు, మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా. కలర్ కూడా సూపర్ గా ఉందండి, స్కై బ్లూ ఇంకా వైట్ కలర్ అనమాట. మొత్తం ఫ్లోరల్ డిజైన్ తో మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్. రెగ్యులర్ వేర్ కి డ్రెస్సెస్ చాలా చాలా బాగుంటాయండి. మెయిన్ గా నేనైతే కాలేజ్ గోయింగ్ వాళ్ళకిను ఇంకా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి అంటారు కదా, అందులో కాలేజ్ గోయింగ్ వాళ్ళకి ప్రిఫర్ ఎక్కువ చేస్తాను. ఎందుకంటే పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఒక వాషింగ్ మిషన్ ఇచ్చేస్తారు, ఫ్లోర్ కు వాషింగ్ మిషన్ అని ఇచ్చేస్తారు. అట్లా కొంతమందికి అది కూడా అవైలబుల్ గా ఉంటుంది అని నాకు తెలిసి కొన్ని హాస్టల్స్ లో. జస్ట్ అలాగా వాష్ చేసి వేసేసుకోవాలి. ఈ రోజు వచ్చాం కాలేజ్ నుంచి, అది పడేసాం, నెక్స్ట్ డే వేసుకుని వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళది ఇది బెస్ట్ అనమాట. ఐరన్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, జస్ట్ కొంచెం సోప్ లిక్విడ్తో వాష్ చేసుకుని వేసేసుకోవచ్చు. వెంటనే డ్రై అయిపోతుంది, అలాగే చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఐరన్ కూడా అక్కర్లేదు అనమాట. ఇలాంటి ఫ్యాబ్రిక్ సూపర్ సూపర్గా ఉంటుంది. స్టూడెంట్స్ అయితే కంపల్సరీ ప్రిఫర్ చేసుకోండి. మరి బిజీ వర్కింగ్ లేడీస్ ఉన్న డ్రెస్ ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి బాడీ లుక్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట, ఎక్కడ ఎక్స్పోజింగ్ లాగా ఉండదు, నీట్గా ఉంటుంది. ఫ్లోరల్ డిజైన్ వల్ల అస్సలు ఎక్స్పోజింగ్ ఉంటుంది అనమాట. మనకి కొంచెం ప్లెయిన్లో అలా అనిపిస్తుంది కానీ ఫ్లోరల్ డిజైన్లో అస్సలు ఎక్స్పోజింగ్ అనిపించదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాషింగ్కి కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్. ఇది కాటనే బట్ కొంచెం సిల్క్ మిక్స్డ్ అనమాట, సో చాలా కంఫర్ట్గా ఉంది, బాగుంది. మరి ఉక్క పెట్టే టైప్ అయితే కాదు. ప్యాంట్ వచ్చినప్పటికి మనకి ఇలా వచ్చింది, ప్యాంట్కి పాకెట్ వచ్చింది, ప్యాంట్కి పాకెట్ వచ్చింది ఒకటి వన్ సైడ్ వచ్చింది అనమాట. ఇంకా టాప్ చాలా నచ్చిందండి, నాకు చూస్తే చాలా బాగా నచ్చింది అనమాట. సింపుల్గా ఉందండి, సింపుల్గా ఉంది, బ్రైట్గా ఉందన్నమాట. మనం వేసుకున్న బ్రైట్ కనబడతాం కూడా ఈ డ్రెస్లోని. స్లీవ్స్ అయితే ఎల్బో స్లీవ్స్ వచ్చింది. స్లీవ్స్ దగ్గరకు వచ్చినప్పటికి కొంచెం డిజైన్ మనకి మారింది అనమాట, ఇట్లా స్ట్రిప్స్ లాగా ఇచ్చారు అనమాట, చిన్న స్ట్రైప్ డిజైన్ లాగా ఇచ్చారు, ఇలా ఇచ్చారు. కుర్తాకి పాకెట్ లేదు, ప్యాంట్కి అయితే పాకెట్ వచ్చింది. ఇది సైడ్ కట్ అనమాట, సైడ్ కట్స్ ఇలా స్లిప్స్ వచ్చే సైడ్కి. ఇంతక డ్రెస్ అయితే మనకి ఏంటంటే సిమి అనార్కలి టైప్ అనమాట, అంటే ఏ లైన్ కదా, సెమీ అనార్కలి అనకూడదు, ఏ లైన్ డ్రెస్ అది. ఇదైతే నార్మల్ స్లిట్ ఉన్న డ్రెస్, చాలా చాలా బాగుంది, మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఈ డ్రెస్కి నా ఫేస్ ఎంత బ్రైట్నెస్ చేంజ్ అవుతుందో చూడవచ్చు ఈ డ్రెస్లో ఉన్నప్పుడు, ఈ డ్రెస్ పెట్టుకున్నప్పుడు. ఇలాంటి లైట్ కలర్స్ ఏంటంటే కొంచెం బ్రైట్ లుక్ వస్తుంది మనకి, మన స్కిన్ టోన్ కూడాను బాగుంటుందండి. చిన్న చిన్న ఏంటంటే చిట్కాలు ఇస్తుంటాను, మీరు ఇష్టమైతే యూస్ చేసుకోండి. చాలా బాగుందండి ఇది కూడా. అన్ని జస్ట్ 450, 420, 430 బిలో 500 రూపీస్ డ్రెస్సెస్ అనమాట. చాలా కంఫర్ట్గా ఉంది, మన బడ్జెట్లో ఉంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా ఇందులో కలర్ చాయిస్ కూడా ఉంది, మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. అన్నీ నేను డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను, మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చినప్పటికి బ్లాక్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్, ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ ఇంకా వీనెక్. ఫస్ట్ డ్రెస్ మనం చూసాం కదా, సేమ్ అలాగే వీనెక్ వచ్చిందన్నమాట. నేను సెలెక్ట్ చేసి తీసుకున్నానండి, వీనెక్ కొంచెం బాగుంటుందని.
ఇలా వచ్చింది. కాకపోతే ఆ వీ నెక్ ఏంటంటే మనకి కొంచెం డీప్గా వచ్చి ఇక్కడ చిన్న స్లిట్ లా వచ్చింది కదా, ఇది అలా కాదు. ఇది ఈ నెక్ ఇలా వచ్చింది అనమాట. దానికి ఇలా చిన్న స్లిట్ ఇచ్చారు, కొంచెం డీప్ ఎక్కువ ఉంది అది. ఇది అంత డీప్ లేదు, ఇది జస్ట్ మనకి ఇక్కడికి వస్తుంది. మేబీ ఇంత రావచ్చు. అది కొంచెం డీప్ వచ్చింది, బట్ స్లిట్ వచ్చింది అనమాట. సో స్లిట్ వల్ల అది ఇలా చిన్నది ఇచ్చారు కదా, దానివల్ల కవర్ అయిపోద్ది అనమాట. ఇదంతా డీప్ అయితే రాదు. అది కూడా ఓకే, బాగుంది. మరి డీప్ అంటే ఆడ్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి చిన్నది ఇచ్చారు కదా స్ట్రిప్ లాగా, సో దానివల్ల బాగానే ఉంటుంది. ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇలా మొత్తం డ్రెస్ అంతా వైట్ కలర్ ఫ్లవర్స్తో వచ్చింది, మొత్తం ఫ్లోరల్ డిజైన్ పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చింది అనమాట ఇలాగా. ఇంకా స్లీవ్స్ అయితే ఎల్బో స్లీవ్స్కి ఇలా మనకి ఇలా ఇచ్చారనమాట. స్లీవ్స్ ఎడ్జ్ వచ్చినప్పటికి ఇలా ఇచ్చారు. టాప్ స్లిట్ టైప్ టాప్, నో పాకెట్. టాప్కి అయితే పాకెట్ రాలేదు. ప్యాంట్ చూద్దాం. డ్రెస్ టాప్ అయితే లాగా చూసాను ఒకసారి. బ్యాక్ చాలా బాగుందండి, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. ప్యాంట్ మనకి ప్లెయిన్ అనమాట. అది టాప్ ఫ్లోరల్ వచ్చింది. ఇందాక డ్రెస్ స్కై బ్లూ అండ్ వైట్ కలర్కి టాప్ బాటమ్ రెండు సేమ్ ఫ్యాబ్రిక్తో ఉందన్నమాట. మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. దీనికైతే ప్యాంట్ మనకి బ్లాక్ ఇచ్చారు, ప్లెయిన్ బ్లాక్ ఇచ్చారు, టాప్ బ్లాక్ అండ్ వైట్తో ఇచ్చారు అనమాట. పాకెట్ ఉంది ప్యాంట్కి అయితే. చెప్తున్నాం కదా, సైడ్ స్లిట్స్ వచ్చినప్పటికీ మనకి ప్యాంట్కి పాకెట్ ఇచ్చేస్తారు. ఏదైనా పాకెట్ ఉంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు. చాలా బాగుందండి. రెగ్యులర్ డ్రెస్సెస్ వాడిన వాళ్ళైతే కళ్ళు మూసుకొని తీసుకోండి, మంచి ఆఫర్లో ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో ప్రెజెంట్ డ్రెస్సెస్ అయితే. జస్ట్ 400, 450, బిలో 500, 390కి అలా ఉంది. కానీ నాకు డౌట్ వచ్చిందన్నమాట, అవి ఎలాగుంటుందో ఏంటని. ఒకటైతే నెక్స్ట్ దాంట్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మరి అంత తక్కువకి వెళ్ళినప్పుడు కూడా మన క్వాలిటీ ఎలా ఉంటుంది అని డౌట్ వచ్చింది. సో ఇవైతే బాగుందండి. వీటికి 1200 ఎంఆర్పి మాట. మనకి ప్రెజెంట్ ఆఫర్లో అయితే 450, 490, బిలో 500కి అయితే వస్తుంది. అన్నీ ఆ రేంజ్లోనే ఉన్నాయండి. మేబీ ఒక డ్రెస్ ఎక్కువ రేట్ ఏమో చూపిస్తాను, అది కూడాను. సూపర్గా ఉందండి, మంచి కంఫర్ట్, మంచి ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇవైతే. కాటన్ కాబట్టి మీరు అడగొచ్చు నాకు మళ్ళీ అక్కడ కలర్ పోతుందా ఏంటో అని. అయితే మీకు కలర్ పోతుంది అని డౌట్ ఉన్నప్పుడు మా మదర్ ఏం చేసేవారండి, ఆయన కాటన్ తీసుకున్నప్పుడు సాల్ట్ వాటర్లో నానబెట్టేసేవారండి ఫస్ట్ వాష్కి. అలా నానబెడితే ఇంకా కలర్ పోదంట. మన శారీ పెట్టికోట్స్ అవి ప్యూర్ కాటన్ తీసుకుంటాం కదా, నైటీస్ ఏమైనా అలా చేసేవారు, ట్రిక్ యూజ్ చేసేవారు. నేను అది అప్పుడప్పుడు ఫాలో అవుతుంటాను, రెగ్యులర్ అయితే కాదు, మనకంత టైం అయితే ఉంటుందన్నమాట. సో మీరు అలా డౌట్ ఉంటే ఆ ట్రిక్ యూజ్ చేయండి. సాల్ట్ వాటర్లో నానబెట్టేస్తే ఫస్ట్ వాష్కి అది ఇంకా కలర్ పోదంట. ఆ ట్రిక్ అది యూజ్ చేసేవారు. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేయండి, ఒకసారి చూడండి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ కూడా ప్యూర్ కాటన్ డ్రెస్ అండి, చాలా బాగుందండి ఈ డ్రెస్ అయితే. ఇది కూడా నాకు భలే నచ్చేసింది అనమాట. చాలా మెత్తగా ప్యూర్ కాటన్లో ఉంది డ్రెస్ అయితే. ఇది కూడా XXL సైజే తీసుకున్నాను. ఇది కూడా టాప్ బాటమ్ వచ్చిందండి, చాలా బాగుంది. టాప్ వచ్చినప్పటికీ మనకి కాలర్ నెక్, బట్ రౌండ్ కాలర్ ఉంటుంది కదా, చైనీస్ నెక్ సంథింగ్ అలా అంటారు కదా, అలా వచ్చింది అనమాట. అది నాకు ఈ నెక్ కూడా బాగా నచ్చుతుంది. ఇలాంటి నెక్ వేసుకుంటేనంటే మనకి షోల్డర్స్ దగ్గరగా అనిపిస్తుంటుంది అనమాట. ఇది కూడా అంతా బాగుంది, బట్ ఏంటంటే స్లీవ్స్ మనకి ఏంటంటే ఎల్బో స్లీవ్స్ కాదండి, ఇంతవరకు వస్తుంది అనమాట స్లీవ్స్. ఇదిగండి చూడొచ్చు మీరు, స్లీవ్స్ మనకి ఎల్బోకి పైకి వస్తుంది అనమాట, ఇంతే ఉంది. మన బ్లౌజ్ సైజ్ స్లీవ్స్ అయితే వచ్చింది. ఈ స్లీవ్స్ నేను ఇప్పుడు ట్రై చేయలేదు అనమాట. అంటే ఇవి ఇలాగే వస్తుంది, దీనికి మోడల్ ఇలాగ వచ్చింది కాబట్టి ఇవి అంతవరకే వస్తాయి, మనకి ఎల్బో రాదు. చూస్తే బటన్ టైప్ వచ్చింది, ఇలా ఫోల్డ్ వచ్చి వస్తుంది కదా. సో ఇదొక స్టైల్, మేము ట్రై చేయవచ్చు, నచ్చితే బాగుంది. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, నావన్నీ ఎల్బో స్లీవ్సే ఉంటుంది అనమాట, ఎల్బో దాటేసే ఉంటాయి స్లీవ్స్ అని. నేను ఇదైతే ఫస్ట్ టైం, చూడాలి ఎలా ఉందో ఏంటో అని, మరి ఒకసారి యూజ్ అయితే చేయాలి. చెప్పాను కదా పర్పుల్ కలర్ ఫస్ట్ కుర్తీ, ఏలియన్ టైప్ కుర్తీకి ఇలా మనకి బటన్స్ వస్తాయని దీనికి ఇలా వచ్చింది అనమాట. బటన్స్ ఉన్నాయి, బటన్స్ ఓపెన్ అవ్వదు, జస్ట్ స్టిచ్ అనమాట, మొత్తం బటన్స్ ఉన్నాయి. సైడ్ స్లిట్ వచ్చింది, ఇలా సైడ్ స్లిట్ వచ్చి ఇలా మొత్తం బటన్స్ వచ్చింది, మా డ్రెస్ మొత్తం బటన్స్ వచ్చింది. బాగుందండి, చాలా కంఫర్ట్గా ఉందన్నమాట, చాలా చాలా కంఫర్ట్. మెరూన్ మీద ఇలా క్రీమ్ కలర్ వచ్చింది కదా, లుక్ కూడా చాలా బాగుంది, మంచి ఫ్యాబ్రిక్. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్, కాటన్లో కొంచెం రేయాన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అన్నమాట, చాలా బాగుంది.
చెప్తాను కదా, రెగ్యులర్ వేర్కి అయితే సూపర్ అండి. మన అలా ఎంత ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అంటే మెయింటెనెన్స్ కొంచెం తగ్గుతుంది అనమాట మనకి. ఐరన్ ప్రతిసారి ఐరన్ చేసుకోవడం అలాంటివి పెద్దగా అవసరం పడదు. ప్యూర్ కాటన్ అనుకోండి, మళ్ళీ తప్పకుండా మనం ఐరన్ చేసుకోవాలి. వీటికి అంత ఐరన్ అవసరం లేదు. వాష్ చేసినప్పుడు గట్టిగా దులిపిసి మీరు తాడు మీద వేసేయండి. మీరు ఎలాగ ఆరబెడతారు డ్రెస్ అలాగే ఉంటుంది అనమాట. నేను రియాన్ ఫ్యాబ్రిక్స్కి అయితే అలా యూజ్ చేస్తుంటాను. ఎక్కువగా ఇక్కడ ఫోల్డింగ్స్ అయిపోతుంటుంది. అప్పుడప్పుడు 2 వాష్లతో ఐరన్ చేస్తుంటాను. లేకపోతే మనం ఏం చేయాలంటే చేసాక తడితో ఉంటుంది కదా క్లాత్, తడితో ఉన్నప్పుడు గట్టిగా దులిపేసుకునేలాగా తాడు మీద వేసుకుంటే అది ఎలాగ ఆరబెట్టి అలా ప్లెయిన్గా వచ్చేస్తుంది అనమాట. ఈ ట్రిక్ యూస్ చేసి చూడండి ఒకసారి. నేనైతే అన్నీ చేస్తుంటాను రియాన్ ఫ్యాబ్రిక్కి. మరి కాటన్ వచ్చినప్పటికే గెంజి పెట్టడము అలాంటివి చేయడం, ఐరన్ ప్రతి వాష్కి ఐరన్ అవుతుంది. వీటికి అంతగా ఐరన్ అయితే అవసరం లేదు. దీని ప్యాంట్ చూసేద్దాం. ఇట్లా ఎలాస్టిక్ ప్యాంట్ వచ్చింది. కిందకి ఇలా వచ్చేయమంట. ఫిట్ దగ్గరికి వచ్చినప్పటికి కొంచెం కొంచెం నేరో టైప్ వచ్చింది. మరీ పలాజో టైప్ కాకుండా ఇలా నేరో టైప్ వచ్చింది. ప్యాంట్కి పాకెట్ రాలేదండి. మనకి టాప్కి కుర్తాకి అయితే పాకెట్ వచ్చింది. ప్యాంట్కి పాకెట్ రాలేదు. డ్రెస్సెస్ అయితే సూపర్ కంఫర్ట్గా ఉందండి. చాలా బాగున్నాయి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది అనమాట. కలర్స్ కూడా చాలా బాగుంది. మన బడ్జెట్లో ఉంది, 450 రూపీసే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. టోటల్ ఈరోజు బ్లాగ్లో అయితే ఇప్పటికి నేను 5 డ్రెస్సెస్ చూపించాను అనుకుంటాను. నేను వేసుకున్న డ్రెస్ స్నఫ్ కలర్, మెరూన్, బ్లాక్, బ్లూ, టోటల్ 5 డ్రెస్సెస్ అయితే అయిపోయింది. ఇది 6th డ్రెస్ అనమాట. ఇదైతే ప్యూర్ కాటన్ డ్రెస్ అండి. ప్యూర్ కాటన్ డ్రెస్ చాలా బాగుంది. మంచి ప్యారెట్ కలర్తో వచ్చి ఇదంతా మనకి యోక్ పార్ట్ అంతా మంచి ఎంబ్రాయిడరీ వచ్చిందన్నమాట. చాలా బాగుంది. ఫస్ట్ ఈ కలర్ నాకు నచ్చి తీసుకున్నాను. మంచి లైట్ కలర్లో వచ్చింది కదా, ఇలా వచ్చిందన్నమాట యోక్ పార్ట్. థ్రెడ్స్లా వచ్చి నెక్కి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్, పొంగలు, పువ్వులు, మొక్కలు అలాగ వచ్చి బాగుంది. ఇది స్లీవ్ వచ్చినప్పటికి సేమ్ అదే ఎంబ్రాయిడరీ డిజైన్ మనకి యోక్ పార్ట్లు ఎలాగ ఇచ్చారో అలాగే ఇచ్చారనమాట. ఇంకా ఈ డ్రెస్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి కొంచెం ఫ్రాక్ టైప్ వచ్చిందండి. ఇద్దరు ఇలా కుర్చీలా వచ్చి ఇక్కడ చిన్న టెజల్స్ లాగా వచ్చి ఇలా కుర్చీలా వచ్చి ఇలా వచ్చిందనమాట. చిన్నగా కుర్చీలు వచ్చిందనమాట. ఇలా వచ్చింది. బ్యాక్ మళ్ళీ ప్లెయిన్ వచ్చింది. ఇది ఏంటంటే కొంచెం వాష్ చేసాక థిక్నెస్ వస్తుందేమో కానీ బట్ కొంచెం సీత్రూ అయితే ఉన్నది. నాకు అనిపిస్తుంది సీత్రూ ఉందేమో అని. మొత్తం అయితే డ్రెస్ అయితే బాగుందండి. ఇది కూడా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందన్నమాట. ఇది కూడా టాప్ బాటమే. దీనికి సైడ్ స్లిట్స్ రాలేదు. ఇలా ఫ్రాక్ టైప్ వచ్చింది. అన్నమాట డ్రెస్. ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే ప్యూర్ కాటన్, చెప్పాను కదా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. కాకపోతే కొంచెం ఇదిగో ఇలాగా సీత్రూ అనిపిస్తుంది. మనం మేబీ వాష్ చేస్తే కొంచెం థిక్నెస్ వస్తుందేమో. క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. మంచి కాటన్ ఫ్యాబ్రిక్. ఇది ప్యాంట్. దీనికి ప్యాంట్కి కూడా పాకెట్ లేదు. కుర్తా కూడా పాకెట్ లేదు. కుర్తాకి పాకెట్ లేదు, ప్యాంట్కి పాకెట్ రాలేదు. అది కుర్తా ఫ్రాక్ టైప్ కదా, సో ప్యాంట్కి పాకెట్ ఇవ్వరు. ఎందుకంటే మనం లిఫ్ట్ చేసి పాకెట్ యూస్ చేయలేము కదా కుర్తా లిఫ్ట్ చేసి, సో ఇవ్వరు అంట. అలాగని కుర్తాకి ఇవ్వచ్చు కదా, కుర్తాకి పాకెట్ ఇవ్వలేదు. చూడండి, కుర్తా కూడా పాకెట్ లేదు. పాకెట్స్ ఉంటే అదొక బెనిఫిట్ అన్నమాట మనకి. దాంట్లో మొబైల్ వేసేసుకోవచ్చు, ఖర్చు వేసుకోవచ్చు, ఏదైనా కొంచెం అమౌంట్ వేసేసుకోవచ్చు. అన్నీ ఒక హ్యాండ్ బ్యాగ్ అలాంటివి ఏం అవసరం పడదు అనమాట. చేతులు ఊపుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నాకు అది చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. అయితే ఈరోజు మన కలెక్షన్లో అన్నిటికంటే కొంచెం కాస్ట్లీ డ్రెస్ అండి ఇది. అవన్నీ 450 సంథింగ్ అలాగా. ఇదైతే 600 పడుతుంది మనకి. 620 ఎంతో పడింది అనమాట. ఆ రేంజ్ 600 ఎంతో పడింది. బట్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే అనమాట. సూపర్ కంఫర్ట్. మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. 200 కూడా కాదు, 150 రూపాయలు డిఫరెన్స్ అనమాట దానికి వీటికి. బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. చాలా కంఫర్ట్ ఫ్యాబ్రిక్. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉన్నది. టోటల్గా అయితే ఈరోజు నేను మీతో 6 డ్రెస్సెస్ షేర్ చేస్తున్నాను. ఇంక్లూడింగ్ నేను వేసుకున్న డ్రెస్తో పాటు మీకు ఏదైనా నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా ఈజీగా పర్చేజ్ చేసుకోండి. డ్రెస్సెస్ అయితే చాలా బాగుందని జెన్యూన్గా చెప్తున్నాను. మంచి ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. కాటన్ కదా, మీకు కలర్ వదులుతుందా అన్న డౌట్ ఉంటే కాటన్ వదులుతుందండి. అది దాని ఏంటంటారు, దాని క్యారెక్టర్. కాటన్ది తప్పకుండా మీరు ఎంత కాస్ట్లీలో తీసుకొని కలర్ వదులుతుంది. సో నేను చెప్పిన ట్రిక్ అయితే యూజ్ చేయండి. మేబీ మీకు అది పని చేయవచ్చు. తర్వాత మీ ఇష్టం. డ్రెస్సెస్ అయితే చాలా బాగుందండి. ఇది 600 కానీ క్లాత్ అయితే సూపర్ మంచి క్లాత్, చాలా బాగుంది. ఇంకా నేను వేసుకున్న డ్రెస్ అయితే
చాలా బాగుందండి. జస్ట్ 450 రూపీస్కి సూపర్ కంఫర్ట్ మాట. అయితే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ కంటాను ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మంచి యోగ్ పాట, మంచి స్లీవ్స్, చాలా బాగా అనిపించింది అనమాట. నేనైతే జెన్యున్గా రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నానండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో నాకు అడగవచ్చు. సో నెక్స్ట్ వీడియో బెస్ట్ వీడియో. బాయ్.